ఈ గజనమ్మ ఇంకా పెద్ద ఉంటుంది. నిమ్మకాయలు ఎన్ని రకాలండి? నిమ్మకాయలు ఎన్ని రకాలు ఉంటాయి అంటే హైబ్రిడ్ రకాలు చెప్పకుండా ఇక్కడ చచ్చిపోతున్నాం. హైబ్రిడ్ రకాలు కాకుండా అసలు ఒరిజినల్గా పూర్వం ఉండే ఓ 30 ఏళ్ళ 40 ఏళ్ళ క్రితం ఉండే నిమ్మకాయలు, మనకు తెలిసిన నిమ్మకాయలు చెప్పండి. తేలి టక్క అమ్మా. నిమ్మ, గజనిమ్మ, ఇంకా 2 తెలుసు. దబ్బకాయలు మళ్ళీ వేరు. నిమ్మకాయ అడుగుతున్నాను నేను. నిమ్మ, గజనిమ్మ, కారునిమ్మ. కారునిమ్మ అడవిలో ఉంటాయి చెట్లు. ఇప్పటికి కాయ చిన్నది ఉంటుంది, చాలా పులుపు, ఎన్ని పని చేయవు, అంత పులుపు ఉంటుంది. ఈ గజనిమ్మకాయతో షర్బత్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే మాదీ ఫల రసాయనం చేస్తారు వాంతులై తగ్గడానికి. సో మనం అది చేసుకోలేం కాబట్టి దానికి మనం అలా ఉపయోగపడేలాగా గజనిమ్మకాయ షర్బత్ చేసుకోవచ్చు, చేసుకుని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఇది మనకు ఫస్ట్ ఎయిడ్ లాగా వాడుకోవచ్చు అనమాట. గజనిమ్మకాయ రసం. ఇప్పుడు గజనిమ్మకాయ రసం నిమ్మకాయ ఉందనుకోండి, ఈ రసం ఒక కప్పు అంటే ఒక 100 ml, ఒక 4 కప్పులు బెల్లం, ఒక 10 గ్రాములు మిరియాల పొడి, 10 గ్రాములు యాలకుల పొడి. గజనిమ్మకాయ రసం 100 ml, 4 కప్పులు బెల్లం అంటే ఒక 400 గ్రాములు బెల్లం అనుకోండి. అలా 100 ml రసానికి 4 టైమ్స్ బెల్లం ఉండాలన్నమాట. బెల్లం, 10 గ్రాములు యాలకుల పొడి, 10 గ్రాములు మిరియాల పొడి. ముందు నిమ్మరసం వేసి బెల్లం వేసి చిన్న మంట మీద మరగబెడితే అలా మరిగి తేనెపాకంలో అయిపోతే చక్కగా అయిపోద్ది అనమాట. మరీ గట్టిపడిపోయింది అనుకోండి, జీడి అయిపోద్ది, ఇంకా రాదు ఇందులోంచి. చిక్కగా అయ్యాక దాంట్లో ఈ మిరియాల పొడి, యాలక పొడి కలిపేసి ఒక బాటిల్ వేసి పెట్టుకున్నారు పక్కన. ఏదైనా వాంతులు అవుతుంది అనుకోండి, వామిటింగ్స్, ఒక చెంచా కొంచెం నీళ్ళు వేసి తాగడమే, లేదా డైరెక్ట్గా తాగి వాటర్ తాగడమే, అయితే వాంతులు తగ్గిపోతాయి అన్నమాట. వామిటింగ్స్ ఎక్కుతాయి అంటే అరకపోయి వాంతులైనా, లేదా ఫుడ్ పాయిజన్ అయ్యి వాంతులైనా తాగొచ్చు. ఇంకా ఎలాంటి వాంతులు అంటే ప్రెగ్నెన్సీ టైంలో వాంతులు అవుతుంటాయి, విపరీతంగా వాంతులు అయిపోతాయి. ఇంకా కొంతమంది అయితే ఇంకేం ఉండదు, ఏం తిన్నా ఉండదు, నీళ్ళు తాగినా వాంతులు అయిపోతుంది పాపం. అలాంటి వాళ్ళకి ఇది ఏం చేయాలంటే అలా కొంచెం చప్పరిస్తూ ఉంటే రోజు 4-5 సార్లు ఆ వామిటింగ్స్ ఆగిపోతాయి, తిన్నది వంట పడుతుంది అనమాట. అలా వాంతులు అయినప్పుడు ఇది వాడుకోవచ్చు. అంటే గజనిమ్మతో చేసుకోవచ్చు, మాదీ ఫలంతో చేసుకోవచ్చు. మాదీ ఫలాలు ఇప్పుడు లేవు కదా, ఇప్పుడన్నీ హైబ్రిడే. అంటే గజనిమ్మ ఉపయోగం చెప్తాను. గజనిమ్మతో ఒక షర్బత్లా చేసి పెట్టుకుంటే మీరు వామిటింగ్స్ అయినప్పుడు వాడుకోవచ్చు. గజనిమ్మ దొరకవంట. సరే, అప్పుడు ఏం చేస్తాం? శతకోటి దరిద్రాలకి అనకంత రూపాయలని నిమ్మకాయలు, పెద్ద సైజు నిమ్మకాయలు ఉంటాయి. కొంచెం దేశవాళీని చూసుకోండి, అవి దేశవాళీ కదా అని. ఇళ్ళల్లో చెట్లు ఉంటాయి కదా, ఆ నిమ్మకాయలు, ఆ రసం, ఇదే ఫార్ములా. కాకపోతే కొంచెం లేట్గా తగ్గుద్ది అంతే. వేస్తే వెంటనే తగ్గుద్ది, అదైతే కొంచెం లేట్గా తగ్గుద్ది, పెద్ద తేడా ఏం లేదు. పిల్లలకి మోషన్ అవ్వట్లేదు అనుకోండి, 5 years పిల్లలకి మోషన్స్ అవ్వట్లేదు అనుకోండి, మోషన్ ప్రాబ్లం అనుకోండి, ఇది కొంచెం రోజు ఒక 2 ml నైట్ వేడి నీళ్ళు వేసిస్తే పొద్దున్న ఫ్రీ మోషన్ అయిపోద్ది అనమాట. అలా రోజు ఇవ్వక్కర్లే, అవ్వనప్పుడు ఎప్పుడైనా అవ్వకపోతే ఒక చేసినప్పుడు ఎక్స్ట్రా మోషన్ అయిపోతుంది, ఫ్రీ మోషన్ అయిపోతుంది. 2 ml ఒక 30 ml వాటర్, గోరువెచ్చని నీళ్ళు వేస్తే అయిపోతుంది. ఇలా గజనిమ్మతో ఒక షర్బత్ చేసి ఇంట్లో పెట్టుకోవచ్చు. చంటి పిల్లల నుంచి ముసలి దాకా వేసి డోస్ తేడా అంతే. చిన్నపిల్లలకైతే ఇలానే నాకిస్తాం, సరిపోద్ది. ఇలా వెళ్ళి నాకైతే సరిపోద్ది చిన్నపిల్లలకి. అలాగే. ఓం నమ శివాయ. గత 2023లో ఈ చిన్న బాబు, మా తమ్ముడు గారు అబ్బాయి 4th క్లాస్ చదువుతున్నాడండి. సడన్గా ఫీవర్లా వచ్చిందండి. ఫీవర్లా వస్తే మామూలుగా దివిలి, మాది విరవ గ్రామం అండి, పిఠాపురం నియోజకవర్గం విరవ గ్రామం. అయితే డాక్టర్ దగ్గరికి చూపించామండి. చూపితే మామూలు జ్వరమే కదా అని చెప్పేసి 6 రోజులకి మందులు ఇచ్చారండి. 6 రోజులకి మందులు ఇచ్చిన తర్వాత తగ్గింది కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళడం మానేసామండి. కరెక్ట్గా 10 రోజులకి మళ్ళీ మామూలుగా జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఏంటంటే ఆయన గబుక్కు వచ్చి కొంచెం ఇన్ఫెక్షన్ ఏదో ఉంది, బ్లడ్ టెస్ట్ చేద్దామని చెప్పి బ్లడ్ టెస్ట్ చేయించారండి. చేయితే బ్లడ్ టెస్ట్లో ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువగా ఉందమ్మా, కోర్చు పెట్టాలని చెప్పేసి చూది పెట్టి ఒక 6 రోజులు మందు పెట్టారండి.
యాంటీబయాటిక్ ఇచ్చారండి. ఇస్తే 6 రోజులు తగ్గిందండి. తగ్గితే మళ్ళీ 2 days ఆగిపోయామండి. ఆగిపోతే మళ్ళీ మామూలుగా వచ్చిందండి. మామూలుగా వస్తే మళ్ళీ టెస్టులు చేస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ ఉందండి. ఇదేంటని చెప్పేసి మళ్ళీ ఆయన మళ్ళీ టెస్టులు చేసి అలాగా 2-3 టెస్టులు చేసి మళ్ళీ ఎప్పుడు చేసిన ఇన్ఫెక్షన్ మెడిసిన్ ఎంత తీసుకుంటే అంతే ఇన్ఫెక్షన్ ఉండేదండి. తర్వాత మళ్ళీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసిందండి ఫీవర్లో. ఏంటని చెప్పేసి ఆయన కూడా జుట్టు పీక్కుని ఇది ఎలా కాదని చెప్పేసి రాజమండ్రి హాస్పిటల్లో నాకు తెలుసు అని చెప్పేసి అక్కడ పంపించారండి. పంపితే 6 రోజులు అక్కడ ఉంచుకొని టెస్టులు చేసి అన్నీ చేశారండి. చేసిన తర్వాత ఈ బాబు రోజుకి అలాగా డల్లగా అయిపోతున్నాడండి. సన్నగా అయిపోయి ప్రతి జాయింట్ నుండి వాపుల్లాగా వచ్చేసి పెయిన్స్ వచ్చేయడం, పొద్దుటికి లెక్కలకంటే ఇలా కూర్చిపోయినట్టు అయిపోయాడండి. అయిపోతులకి ఏంటో ఓన్లీ టెస్టులకే 70,000 లాగారండి. లాగి బెంగళూరులో ఉన్నది ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళకి వీడియో కాల్ చేసేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారాగానే మేము మాట్లాడుతున్నాం. ఇది మామూలుగా మీ అబ్బాయికి వచ్చింది మామూలు ఫీవర్ కదండి అని చెప్పేసి మాట్లాడారండి. మాట్లాడి మళ్ళీ 10 రోజులకి మెడిసిన్ ఇచ్చారండి. 10 రోజులకి మెడిసిన్ అలా 2 నెలలకి మొత్తం హ్యాండ్బయాటిక్ బాడీ అంతా హ్యాండ్బయాటిక్ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత లాస్ట్ డల్ అయిపోయి ఏంటండి దాన్ని గట్టిగా అడిగితే మీ అబ్బాయికి 10 లక్షల్లో ఒకళ్ళు కొత్త బోన్ మేర వ్యాధి ఇది. దీనికి ఏంటంటే ఇప్పుడు డయాబెటిక్కి షుగర్కి ఎలా వాడుతున్నారు అలా కంటిన్యూగా చనిపోయే వరకు ట్యాబ్లెట్లు మెడిసిన్ ఎక్కిస్తానే ఉండాలని చెప్పేసి అన్నారండి. అంటే అప్పటికి 2 నెలల ముందు సార్ గురించి ఇలాగా కనుపూరు గురువుగారు ఆయుర్వేదం బాగా చూస్తున్నారు, ఆశ్రమం ధన్వంతరి ఆశ్రమం అని చెప్పేసి గతంలో మా వాళ్ళు చెప్తే అది మా పెద్దగా చెవికి ఎక్కించుకోలేదని, అంటే చాలా ఆలకించం ఇలాంటివి ఉంటాయంటని చెప్పేసి మా తమ్ముడు చెప్తే అన్నయ్య చిన్నపిల్లడు మనం ఆయుర్వేదం అది పట్టుకుంటే దీని మీద మనం వెళ్ళామంటే పిల్లవాడిని ఎక్కడో మనం పాస్ వదిలేసుకోవాలా, వద్దు ఇంగ్లీష్ మెడిసిన్ నమ్ముదని చెప్పేసి అన్నవాడు అక్కడ తీసుకెళ్ళి లాస్ట్ ఎప్పుడైతే చనిపోయేవరకు ఈ మెడిసిన్ పెట్టాలన్నారో అక్కడ నుంచి ఏడుస్తా ఫోన్ చేయడండి. నాకు ఫోన్ చేసి అన్నయ్య ఇలాగ ఇంకా కుర్రోడికి ఏమవుతుంటున్నారు 2 లక్షలు అవునా నయం అవుతుంటున్నారు అంటే, ఒరే నేను చెప్పాను కదా భగవంతుడిలాగా ఆయన అన్నాడు కాబట్టి నువ్వేం చేద్దారనుకున్నా చెప్పండి, నాకు అస్సలు ఏం తెలియదు అన్నయ్య, నువ్వేం చేయమంటే చెప్తా అంటే నువ్వు డైరెక్ట్గా ఆశ్రమంకి వచ్చాయి, అక్కడికి వెళ్ళు, సీట్ లేకుండా ఆన్లైన్లో చూడరంట, ఆయన సాయంత్రం వరకు భోజనం పెడతారు ఉండంటే వచ్చి భోజనం చేసి ఉన్నారండి. ఉన్న తర్వాత సార్ ఇలా వచ్చారని పట్టుకుని ఇలా చూసి నవ్వుకున్నారండి. ఎన్ని రోజులు పెట్టి ఉందని ఇలా నొక్కారండి. నొక్కితే బాబాయ్ అని కాల్ పెట్టేసేవాడు. కాల్ పెట్టేస్తే ఇలా రండి అని చెప్పేసి అన్ని చూపించాయి, ఈయన పక్కన పెట్టి అని చెప్పేసి అన్నారండి. ఆయన ఒకే మాట అన్నారు, ఓ 3 నెలలు తగ్గిపోతే చాలని మీకు అన్నాడు. 3 నెలలు కాదు సార్ 10 సంవత్సరాలు తగ్గిపోయిన వాళ్ళంటే 3 నెలలు తగ్గిపోతే ఏం లేదు ఆయన పక్కన పెట్టని చెప్పేసి ఏముండదు మీ కరోనా బతికించి బాధ్యత నాది అన్నాడండి. నా మెడిసిన్ పనిచేసే వరకు కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వాపకండి, 20 రోజులు ఎత్తారు నెల ఎత్తరేయండి, మధ్యలో వస్తే ఆ ట్యాబ్లెట్ కూడా ఏంటి అన్నాడండి. కరెక్ట్గా 20 రోజులు వాడాం సార్, మార్పు కనపడిందండి. కరెక్ట్గా వచ్చాం సార్ 3 నెలలు అన్నాడు, 2 నెలల్లో తగ్గిపోయిందండి. 3 నెలల తర్వాత అదే డాక్టర్ గారు మా ఇంటికి కౌరంపించి మా ఈ అబ్బాయి లేడనుకుని ఆ డాక్టర్ గారు ఏమైంది అని చెప్పేసి అంటే ఆ డాక్టర్ గారు మామూలుగా చూపించి ఇలా చేసామండి ఆయుర్వేదం అంటే అతను స్టన్ అయిపోయి అలా నిలబడితే వాళ్ళ నాన్నగారు అన్నాడు, ఆ నాన్నగారు ఎక్స్పైరీ ఈ మధ్య లేడు, ఆయన అన్నాడు ఆయుర్వేదాన్ని అంత పోయి తీసేకమ్మా ఉంది దాంట్లో గ్రిప్పు అని చెప్పన్నారండి. ఈ ఆశ్రమం దగ్గరకు వచ్చి మెడిసిన్ వేసుకోవసరం లేదండి, ఇక్కడికి వచ్చి ఆయన ఒకసారి 10 నిమిషాలు చూసి ప్రత్యేకంగా ఇదంతా తిరిగి ఒక్కరోజు అంటే నెలలో కుదిరితే 2 రోజులుగా 2 సార్లు కానీ నెలకు ఒక్కసారి కానీ ఇక్కడ తిరిగి గురువుగారు పాదర్శన చేసుకొని వెళ్ళిపోతే ఆటోమేటిక్గా కొన్ని రోగాలు ఉండవండి. డాక్టర్ గారు మానసికంగా మందుతో పని లేదండి, డాక్టర్ గారు వస్తే చాలామంది బతికేస్తారండి. అంటే అన్నీ ఉన్నాయండి. భగవంతుడు ఏంటి ఒకప్పుడు తినడానికి తిండి ఉండేది కాదు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం లేదు. అంటే ఈ గురువుగారు మేము యూట్యూబ్లో అంటే ఇలా చూడలేక యూట్యూబ్లో చూస్తాం కదా, చూసినప్పుడు ఈ యుగంలో అంటే ఈయన గురించి తెలుసుకోకపోవడం ఒక మూర్ఖత్వం, స్వార్థం లేకుండా అయినా అంటే కలియుగంలో ఇంత ధర్మంగా ఉండి ఎవరో చూడలేదండి. అంటే ఆ యుగంలో ధర్మమే అది, కానీ ఈయన ఈ కలియుగంలో ప్రజలను ఉద్ధరించడానికి వచ్చిన మహాత్ముడు అండి. ఈయన మామూలు విషయం కదండి. దానికి నిదర్శనం మా పిల్లడండి. వీడికి 10 లక్షలు ఇచ్చినా కూడా నయం అవుతున్నారండి, లైఫ్ లాంగ్ మెడిసిన్ పెట్టాలని నిజంగా తీసుకెళ్తే అండి చేతులు మేమే ఇలా అంగవైకల్యంగా ఏకలాంగం చేసేద్దామండి. మా గురుగారు ఎప్పటికీ తీర్చుకోలేము సార్.